హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఎప్పటి నుంచో మతతత్వ పార్టీలు బీజేపీ వీరంతా కలిసి వక్ఫ్ బోర్డ్ అంటే ముస్లింలకు సంబంధించినటువంటి ఒక బిల్లు, వాళ్ళ ఆస్తులు వాళ్ళకి కావాలంటూ వక్ఫ్ బోర్డ్ అంటూ ఒకటి ఉంటుంది. దాని కింద కొన్ని ఆస్తులు ఉంటాయి. ఆ ఆస్తులని ముస్లిం సహోదరులకు చెందినవంటూ ఆ వక్ఫ్ బోర్డు ఎక్కడెక్కడ ముస్లిం ఆస్తులు ఉంటే వాటిని సొంతం చేసుకుంటూ ఉంటుంది. అటువంటి వక్ఫ్ బోర్డ్ని పూర్తిగా తీసివేయాలంటూ పార్లమెంట్లో బిల్లు వేయటం జరిగింది. ఎందుకు? ముస్లిం సోదరులు ఏది కనిపించినా ఇది మాది మాది వక్ఫ్ బోర్డు కిందకు వస్తుందంటూ కొన్ని ప్రదేశాల మొత్తాన్ని వాళ్ళ సొంతం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ప్రదేశాల్లో ఉన్నటువంటి హిందువులు మొత్తం వ్యతిరేకమై ఆ బిల్లుని పూర్తి స్థాయిలో వ్యతిరేకించడం జరుగుతుంది. దీనికి బీజేపీ పూర్తి మద్దతు ఇస్తూ ఉంది. దాన్ని చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. వక్ఫ్ బోర్డ్ అనేదాన్ని క్యాన్సిల్ చేయాలని, వాళ్ళకి ఎటువంటి హక్కులు ఉండకూడదు అంటూ ఈ బిల్లు యొక్క సారాంశం. సో దీన్ని ముస్లిం సోదరులు చాలా ఘాటుగా ప్రతిఘటిస్తున్నారు. మా ఆస్తులు మేము తీసుకోవడానికి ఏర్పడినటువంటి బోర్డు, ఆ బోర్డు కింద కొన్ని వేల ఎకరాల భూములు ఉన్నాయి. ముస్లిం సోదరులకు ఎంతో ఉపయోగపడతాయి. అటువంటి వక్ఫ్ బోర్డు వద్దంటూ, దాని భూములు దానికి ఉండకూడదంటూ మీరు చేసే ప్రయత్నాలు కరెక్ట్ కాదంటూ వీళ్ళు చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ ఈ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెడతాం జరిగింది. దాన్ని మిథున్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో వ్యతిరేకించడం జరిగింది. ముస్లిం సోదరులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ బిల్లుని మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున వ్యతిరేకిస్తున్నామంటూ మిథున్ రెడ్డి మాట్లాడటం జరిగింది. ఒకసారి ఆ మాటలు వినండి. సార్, థ్యాంక్ యూ సార్. Sir, we raised to oppose the introduction of this bill. There are a lot of concerns of the Muslim community. So we want the Muslim community to be taken into consideration before this bill goes any further, sir. I totally agree with the concerns raised by OICG. I think they need to be addressed. Thank you for this opportunity. విన్నారు కదా, ఈ వక్ఫ్ బోర్డుని దారుణంగా ముస్లిమ్స్ని చిన్నచూపు చూస్తూ వారికి సంబంధించిన ఆస్తుల్ని ఇకపై వారి సొంతం కాకుండా కంట్రోల్ చేసే విధంగా ఈ వక్ఫ్ బోర్డు అనేదాన్ని క్యాన్సిల్ చేయడానికి సర్వ విధాల ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ నాయకులు అండ్ సెంట్రల్ గవర్నమెంట్. అయితే దీనికి సంబంధించి ఓవైసీ కూడా మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు నువ్వు చేసే కుట్రని మేము క్షమించం అంటూ ఓవైసీ ఏ విధంగా సీరియస్ అయ్యాడో ఒకసారి మీరు వినండి. वक्फ एक इबादत है, नमाज की तरह नहीं बल्कि इबादत है। और वक्फ गवर्नमेंट की प्रॉपर्टी नहीं, हमारे बाबा अजदाद की गाढ़े खून की कमाई की प्रॉपर्टी है, गवर्नमेंट की दी हुई नहीं है ये। और चंद्रबाबू नायडू, नीतीश कुमार, चिराग पासवान और जयंत चौधरी, याद रखो, हम कभी भी तुम्हारी इस चीज को माफ नहीं करेंगे। तुम हमारी शरीयत पर हमला जो करने की इजाजत बीजेपी को दे रहे हो, अगर ये चारों बोल दे कि बिल नहीं लाना चाहिए तो बिल नहीं आएगा, मगर तुम बीजेपी को इजाजत दे रहे हो हमारी मस्जिदों को, वक्फ को खत्म करने का, उनकी तायीद करके। चंद्रबाबू नायडू, आंध्रा के प्रॉब्लम है जानते हम, मगर ये कौन सा प्रॉब्लम आप क्रिएट कर रहे हैं? नायडू, आप भूल गए कि आपने गुजरात के राइट्स के वक्त आपने बीजेपी का साथ दिया था, वाजपेयी का। आप 10 साल इख्तिदार से दूर रहे, आज आप बीजेपी को इस नापाक हरकत करने की इजाजत दे रहे हैं। भारत का मुसलमान तुम्हें कभी माफ नहीं करेगा, ना तुमको माफ करेगा, ना नीतीश कुमार को माफ करेगा, ना चिराग पासवान को करेगा, ना जयंत चौधरी को करेगा। ये हमारी शरीयत का मसला है, ये हमारे वजूद का मसला। अच्छा, अब आप देखिए, वक्फ का औलाद है, आप वक्फ कर दिया अल्लाह के नाम पे और बोलते कि इस जायदाद का जो फायदा होगा वो मेरी औलाद को होगा। और वक्फ का औलाद एक जबान से ओरल गिफ्ट बोलते, हिबा बोलते, हिबा होता। इन मोदी क्या बोल रहे, आप हिबा नहीं कर सकते। अरे मैं अल्लाह को दे रहा हूं, तुम कौन होते? मगर अल्लाह के అంతేకాదు ఈ వక్ఫ్ బోర్డ్ బిల్లుకి కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఈ వక్ఫ్ బోర్డు బిల్లుని సమర్థిస్తూ ఉన్నారు. అంటే ముస్లింకి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇకపైన ఎటువంటి హక్కు ముస్లింస్ కు ఉండకూడదంటూ ప్రవేశపెట్టిన బిల్లులో వీళ్ళు సమర్థిస్తూ ఉన్నారు. కాబట్టి ముస్లిం సోదరులకు, ముస్లిం సంఘాలకి మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దూరం అయ్యారు. అందులో భాగంగానే
ముస్లింల అబౌట్ చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న ఇఫ్తార్ విందుని బాయ్కాట్ చేయడం జరిగింది. ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో వారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ఇఫ్తార్ విందుకు వెళ్ళకూడదని నిర్ణయించుకోవడం జరిగింది. ఇది చరిత్రలో మొదటిసారి ఇలా ఇఫ్తార్ విందుకి చంద్రబాబు నాయుడు గారి ఇచ్చే ఇఫ్తార్ విందుకి ముస్లిం సోదరులు వెళ్ళకపోవడం అంటే అర్థమవుతుంది కదా పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందనేది. మతతత్వ భావజాలంతో కూడినటువంటి బీజేపీ సంకన చేరి వాళ్ళ మోచేతి నీళ్లు తాగుతూ ఇప్పుడు కూటమి ప్రభుత్వం మొత్తం కలిసి ముస్లిం సోదరులకు అన్యాయం చేయబోతుంది. ఎప్పటి నుంచో సాంప్రదాయబద్ధంగా వారికి కలిగిన వారి సొంత భూములు కూడా వారు తీసుకునే విధంగా హక్కులు లేకుండా చేయడమే ఈ వక్ఫ్ బోర్డ్ క్యాన్సిలేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో మీకు అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. పేరు నాని గారు కూడా దీనిపైన పూర్తిగా మాట్లాడటం జరిగింది. అది కూడా ఒకసారి వినేసేయండి. ఈ రోజున రాజకీయ అవసరాల కోసం ఓటు ద్వారా లేదా మతాన్ని రెచ్చగొట్టి తద్వారా ఓట్ అనే ఒక ఆయుధంతో రాజ్యాధికారాన్ని సుస్థిరం చేసుకోవడం కోసం రాజ్యాంగం రాసుకున్నప్పుడు ఉన్నటువంటి రాతల్ని కూడా లేదా భారతదేశంలోని ప్రతి పౌరుడికి నాడు పెద్దలు కలగజేసినటువంటి నమ్మకాన్ని కానీ తూట్లు పొడుస్తూ ప్రజలిచ్చిన అధికారం మాటున ప్రార్థనా మందిరాల్లోకి లేదా మత సాంప్రదాయాల్లోకి లేదా వ్యక్తుల యొక్క ఇళ్లలోకి జొరబడే ప్రయత్నాల్ని ప్రభుత్వాలే చేస్తుంటాయి. ఇవాళ ఆ ప్రయత్నాలు ఎవరెవరైతే చేసేటువంటి ప్రభుత్వానికి అండగా సాయంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఇవాళ ఈ వేదిక గట్టిగా ప్రశ్నించడం కోసం ఈరోజు జరిపే ఒక నిరసన కార్యక్రమే ఇవాళ ఈ ధర్నాగా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా అంటే ప్రతి మతానికి సంబంధించినటువంటి వ్యక్తులను కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ హైందవుడిగా నేను జన్మించి హైందవ మతాన్ని నేను ఆచరిస్తున్నప్పటికి కూడా రంజాన్ మాసంలోనో లేదా ఈద్ రోజు రంజాన్ పండగ రోజు లేదా జరిగేటువంటి ఆ ప్రార్థనా కార్యక్రమాల్లో ఒక రాజకీయ నాయకుడిగా పాల్గొన్నప్పుడు విన్నటువంటి భయాల్లో చెప్పేటువంటి మాట కేవలం పాపం చేయటం మాత్రమే కాదు, పాపాలు చేస్తున్న వ్యక్తికి అండగా ఉన్న, పాపాలు చేస్తున్నటువంటి పాపాత్మలకి అండగా ఉన్న, లేదా కళ్ళు మూసుకుని చూస్తూ ఉన్నా కూడా పాపాత్ముడి కిందే లెక్క అనేది ఖురాన్లో చెప్తుందనేది ప్రతి భయాన్లో కూడా చెప్తారు. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి అనేక భిన్న మతాల సంస్కృతిలో దేవుణ్ణి కొలిచే మతం ఏదైనా లేదా మనం నమ్ముకునేటువంటి దేవుడు ఎవరైనా కానీ భారతదేశంలో దశాబ్దాలుగా అన్ని మతాల వారు అన్నదమ్ముల వలె కలిసి బతుకుతున్నటువంటి ఈ దేశంలో ఇవాళ మతం పేరుతో కులం పేరుతో రెచ్చగొట్టి రాజకీయాలు పబ్బం గడుపుకోవాలి, అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలి అంటే బ్రతికున్నంతకాలం లేదా భూమి ఉన్నంతకాలం అధికారం మా చేతిలో ఉండాలనేటువంటి పాపపు ఆలోచనలోంచి పుట్టుకొచ్చిందే ఇవాళ 2024 వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అనేది కూడా ఇవాళ మనం ఖచ్చితంగా గుర్తించి తీరాలి. ఇవాళ దానిలో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకున్నటువంటి లోక్సభలో ఉన్నటువంటి 4 లోక్సభ సభ్యులు కానీ
లేదా రాజ్యసభలో ఉన్నటువంటి మా రాజ్యసభ సభ్యులు కానీ 600 అయినా మా రాజకీయం కానీ లేదా మా పరిస్థితుల తలకిందైనా ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుకి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు చేసి తీరుతుంది అని చెప్పనేది ఇక్కడ ఉన్నటువంటి మిత్రులకే కాదు, భారతదేశంలోని ప్రతి మహమ్మదీ సోదరుడికి కూడా మా విజ్ఞప్తిగా మా మాటగా తెలియజేస్తూ, ఇంకా అనేక మంది పెద్దలు ఉన్నారు కాబట్టి ఇక్కడితో నాకు ఈ అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా ఈ 2 మాటలు మాట్లాడే అవకాశాన్ని కల్పించినటువంటి ముస్లిం లా బోర్డు వారికి పెద్దలకందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా భారతదేశాన్ని ఇవాళ కూటమిగా ఎన్డీగా ఏళ్తున్నటువంటి పెద్దలు ఈ మతాల్లో కులాల్లో ఇళ్లలో జొరబడేటువంటి కార్యక్రమాన్ని కట్టిపెట్టమని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. ముస్లిం సోదరులందరికీ మనసారా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.